అయితే సార్ మనం రాజశేఖర రెడ్డి హయాం ముందు ఇలాంటి వివాదాలు మనం ఎక్కువ చూడలేదు, వినలేదు. కానీ ఎప్పుడైతే ఈ రాజశేఖర రెడ్డి హయాం నుండి కూడా ఈ రాజకీయ రంగు అన్నది ఎక్కువైపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద. ఇప్పుడు అది ఇంకా ఎక్కువగా కనిపించింది మన జగన్ పాలనలో. అక్కడి నుంచినే వివాదాలు ఎక్కువ అవుతూ వచ్చాయి. అంటే ఇక్కడ మతపరమైన అంశాన్ని తీసుకొని రావడము అన్నది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక దేవాలయానికి, హిందూ దేవాలయానికి ఇప్పుడు మీరు చెప్పినట్లు ధర్మకర్త మండలి సరిగ్గా లేకపోవడం, వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించకపోవడము అన్నది ఎంతవరకు కరెక్ట్? రాజశేఖర రెడ్డి హయాం వచ్చిన తర్వాత క్రైస్తవ మిషనరీలు ఏ రకంగా పెట్టేగిపోయినాయో మనందరం చూస్తున్నాం. ఒక తిరుపతి విషయంలోనే కాదు, మారుమూల గ్రామాలకు కూడా మత మార్పిడి మాఫియా ఏ విధంగా రెచ్చిపోయిందో గ్రామ గ్రామాన మనం అనుభవించినాం. తిరుమల కొండపైన ఏకంగా ఒక పాస్టర్ వేసేసి గాలిగోపురం ముందరనే నిలబడేసేసి తిరుమల యొక్క పవిత్రత దెబ్బతినే విధంగా మాట్లాడిండు. తర్వాత పైకి వెళ్ళేటువంటి బస్సుల వెనకాల టికెట్ల వెనకాల యేసుక్రీస్తు సూక్తులు ప్రింట్ చేసి పంపించిండ్రు. తర్వాత ఆయన హయాంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు వివాదాస్పదమైనవి. ఒక రకంగా మిషనరీ సంస్థలు కుట్రలు దీని వెనకాల ఉన్నాయనేటువంటి అనేక అనుమానాలు వచ్చే విధంగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయాలు కూడా అట్లనే ఉన్నాయి. మనం చూసినాం, ఒక వ్యక్తిని చైర్మన్గా వేసిండ్రు. ఆ వ్యక్తి విద్యార్థి దశలో ఉన్నప్పుడు నాస్తిక భావజాలం, హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి. ఆయనను తీసుకుపోయి సీదాగా నేరుగా టీటీడీ బోర్డు చైర్మన్ చేసిండ్రు. ఆయన కూతురు పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అయింది. ఇక చెప్పండి, బయటికేమో నామాలు పెట్టుకొని హిందువులుగా నటిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి అందరికి అర్థమవుతుంది నేను చెప్తుంది. ఆయన నేను హిందువును అంటాడు. ఆయన కూతురు పెళ్లి తల్లిగారు చేస్తారు, అంతే కదా. తల్లిగారు ఏ సాంప్రదాయ ప్రకారం చేసిండ్రు? క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం చేశారు. నువ్వు బయటికేమో నేను హిందువును అని గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తావు. తర్వాత వల్ల జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద వివాదం వచ్చినప్పుడు కూడా ఇదే జరుగుతుంది కదా చర్చ. నేను మొన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది, నేను 4 గోడల మధ్యన బైబిల్ చదువుతా, బయటకు వస్తే నేను హిందుత్వాన్ని లేదంటే మానవత్వం నా మతము, హిందుత్వాన్ని, ముస్లింలను అందరినీ గౌరవించండి, మాకు ఏమి ఇబ్బంది లేదు, మిమ్మల్ని ఏం తప్పు పడతలేము, మిమ్మల్ని ఏమి వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావద్దని అంటలేము. అక్కడ డిక్లరేషన్ ఇవ్వడం అనేటువంటిది యాజ్ పర్ యాక్ట్ నువ్వు ఇతర మతస్థులు ఎవరన్నా ఇవ్వాలి. నువ్వు క్రైస్తవుని అనడానికి కళ్ళ ముందర ఉన్నటువంటి సాక్ష్యం వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి కాదా సాక్ష్యం? విజయమ్మ 100% మేము యేసుక్రీస్తును నమ్ముతాము, కేవలం దేవాలయాలకు పోయేది ఓట్ల కోసమే అనేటువంటి ఇచ్చిన స్టేట్మెంట్. నీ తల్లిదండ్రులది చెప్తున్నాను, నీ స్వయంగా నీ బావ ఆయన ఒక అనిల్ మత ప్రచారకుడైనా, తర్వాత మీ అత్త, మీ కుటుంబం చరిత్ర ఎవరికి తెలియదు. మీరు ఎవరిని నమ్మించాలని చూస్తున్నారు? మిమ్మల్ని ఎవరు అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావద్దని ఎవరు అంటలేరు. డిక్లరేషన్ మీద సంతకం ఇయ్యమని చెప్పేసి. తర్వాత వైఎస్ పీరియడ్ లో కానీ జగన్ పీరియడ్ లో కానీ ఈ విధంగా నాస్తికులను, సెక్యులిస్టులను, హిందూ ద్వేషులను, ఇతర మతస్థులను తీసుకొచ్చి బోర్డు చైర్మన్లుగా, బోర్డు మెంబర్లుగా పెట్టినటువంటి మాట వాస్తవం. అనేక విషయాలు హిందూ సమాజం మొత్తుకుంటే కూడా అహంకారంగా వ్యవహరించి ఆ రకంగా ముందుకు పోయారు. తిరుపతి విషయం లోపల పాపం ఊరికనే పోదు. తర్వాత అధికారులను కూడా వివాదాస్పదమైనటువంటి అధికారులను తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఈ రకంగా చూస్తే ఒక కుట్రపూరితంగా తిరుమల యొక్క ప్రతిష్టతను దెబ్బతీయాలనేటువంటి విషయాలు జరిగినాయి అనేటువంటిది సగటు హిందువు యొక్క అభిప్రాయం. కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున ఆల్రెడీ గతంలో స్వామీజీలు కూడా ఉద్యమాలు చేశారు. ఇంకెంతకాలం మేము ఉద్యమాలు చేయాలా? అంటే తిరుమల యొక్క పవిత్రత విషయం లోపల పదే పదే రకమైనటువంటి విషయాలు. అంటే తిరుమల ఇప్పుడు ఒక విషయం అండి, మక్కా విషయం లోపల ఎక్కడైనా చర్చ జరగంగా మనం చూస్తామా? జెరూసలం విషయంలో ఎక్కడైనా చర్చ జరగంగా చూస్తామా? ఎందుకు తిరుమల విషయం లోపల పదే పదే చర్చ జరుగుతుంది? వీటికి శాశ్వతంగా ముగింపు పలకాలి. అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు బయటకు వచ్చి చెప్పిండ్రు మా మాటకు విలువ లేదని.
ప్రభుత్వాలు ఈవోలు ఎక్కడికంటే వెంకటేశ్వర స్వామిని ఏ సమయానికి నిద్ర లేపాలి, ఏ సమయానికి ఏ సేవ చేయాలా, ఏ సమయానికి ఆరగింపు చేయాలి కూడా ఈవోలు నిర్ణయిస్తున్నారు. అక్కడటువంటి వ్యవస్థలు కాదు. తర్వాత విఐపి దేవుణ్ణి చేసేసారు. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల యొక్క దర్శనాలను కూడా వాళ్ళు వాడుకుంటున్నారు. మరీ కాస్ట్లీ అయిపోయింది సార్. ఈ మధ్య ఒక VIP దేవుడే. statement వచ్చింది, ₹1 కోటి అనేసి ఏదో స్కీమ్ కూడా తీసుకొని విఐపి సాధారణమైనటువంటి భక్తుల్ని ఇవాళ వెంకటేశ్వర స్వామికి దూరం చేశారు. అవును. ఇదో పెద్ద ప్రశ్న. అసలు ఎవరు విఐపీలు? ఇది కూడా చర్చ జరగాల. దేవదేవుని ముందర ఎవరు విఐపీలు? ఇదో పెద్ద సవాల్. అసలు టీటీడీ యాక్ట్ లో ఏం నిర్వచనం లేదు ఎవరు విఐపీలు అనేది. వీళ్ళ వ్యాపార ప్రయోజనాలకు, వీళ్ళ రాజకీయ ప్రయోజనాలకు ఎవరు ఉపయోగపడతారంటే వాళ్ళు విఐపీలు. ఏ ప్రభుత్వం ఉన్నా అసలు విఐపి దర్శనాలనే రద్దు చేయాలి పూర్తిగా. కేవలం ప్రోటోకాల్, రాష్ట్రపతి వస్తేనో ప్రధానమంత్రి వస్తేనో రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు వ్యక్తిగతంగా మనం కూడా భావించము. ఇవాళ భారత రాష్ట్రపతి దర్శనానికి వచ్చిందంటే 140 కోట్ల మంది భారతీయుల తరఫున దర్శనానికి వచ్చిందని అనుకుంటాం మనం. కాబట్టి అటువంటి రాజ్యాంగపరమైనటువంటి పదవులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమయం కూడా విలువైంది కాబట్టి వాళ్ళకు ప్రోటోకాల్ సమయాన్ని కేటాయించండి. మిగతా సమయం అంతా సాధారణ భక్తుడు పోవాలా? సేవల పేరు మీద దోపిడీ ఎందుకు? ఈ సేవ ఇప్పుడు విఐ ప్రోటోకాలు, దాని తర్వాత బ్రేకు, దాని తర్వాత సేవలు, ఉదయం సుప్రభాతం, ఇదంతా కూడా విఐపి సేవనే. సాధారణ భక్తునికి ఒక సుప్రభాతం దర్శనం దొరకదు, సామాన్య భక్తునికి ఒక తోమాల సేవ దొరకదు, ఇంకేదో సేవ దొరకదు. ఈ సేవల పేరు మీదన, ప్రోటోకాల్ల మీద పేరు మీదన, బ్రేక్ల పేరు మీదన మొత్తం రోజులో సగభాగము విఐపి దేవుని చేసేసి